హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను హోలీ బ్లాగ్ చేస్తున్నాను. పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి స్నానం చేసి పూజ చేసుకున్నాను. ఈరోజు అయితే మొత్తం హోలీ బ్లాగ్ అన్నట్టు హోలీ స్పెషల్ అలా ఉంటుంది. హోలీకని అన్ని పూజలు కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే వంట అంతా అయిపోయింది. నేను మటన్ కర్రీ చేశాను. ఇంకా అందులోకి రైస్, పూరి, చపాతి, వడలు, పెరుగు వడలు, గులాబ్ జాము, ఇంకా రసగుల్లా, గులాబ్ జాము అయితే బయట నుండి తెప్పించాము. ఇవి మిగతావన్నీ నేనే తయారు చేశాను. మీరేం జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా పెరుగు కూడా ఉంది. అయితే ఇన్ని వంటలు చేశాక మనకి ఎన్ని గిన్నెలు అవుతాయో చూడండి. గిన్నెలు అయితే కిచెన్ అంతా హడావిడి అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అన్నీ రెడీ పెట్టుకున్నాను. అయితే దీని తర్వాత మేము లంచ్ కూడా చేసేసాం. లంచ్ కూడా చేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. అయితే ఇప్పుడు ఈవినింగ్ పిల్లలందరూ వచ్చారు. ఇక్కడ కింద పిల్లలందరూ వచ్చి అందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మా పాప పైకి వెళ్ళి కాసేపు ఆడుకుంది. అయితే మీరు హోలీ పండుగ ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఈ ఇయర్ హోలీ రా జరుపుకున్నాం. మా బాబు అయితే హాస్టల్లో ఉంటాడు. బాబు అయితే రాలేదు. ఇంకా మేమే ఇలా సింపుల్గా జరుపుకున్నాము. ఇక్కడ జార్ఖండ్లో చాలా బాగా జరుపుకుంటారు. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.